మేము కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజం మరియు ఇండియన్ క్రిస్టియన్ మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా సమాజానికి ఇచ్చిన ఒక ముఖ్యమైన సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నాము. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరునికి సమానత్వ హక్కు ఆర్టికల్ 14 వివక్షకు వ్యతిరేక రక్షణ ఆర్టికల్ 15 మరియు మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 కల్పించబడినవి. అయినప్పటికీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎస్పీ హోదా కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం చేయబడటం వల్ల క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు ఈ హక్కులు కోల్పోతున్నారు. మత మార్పిడి చేసినప్పటికీ దళితుల సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోయినా వారికి లభించే రిజర్వేషన్లు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు నిలిపివేయబడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది ఆర్టికల్ 14-15 ప్రకారం సమానత్వ హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను కూడా పరిమితం చేస్తుంది. అందువల్ల మా వినతి పత్రాలు క్రింది విధంగా ఉన్నాయి. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరణ చేసి దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా కల్పించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. మత స్వేచ్ఛను గౌరవిస్తూ మత మార్పిడి చేసిన దళితులపై ఉన్న వివక్షతను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ అంశంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక పంపించి తగిన విధంగా మార్పులకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మతము భక్తి అనేది వ్యక్తిగత విశ్వాసం. కానీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకుండా ఒక హిందూ మతం అనే గాడిలో అగ్రకులస్తులు కట్టివేయడం జరిగింది. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎవరైతే ఎస్సీలు హిందూ మతంలోనే ఉంటారో వారికి మాత్రమే ఎస్సీ హక్కులు, రిజర్వేషన్లు, రక్షణ ఉంటుందని ఆనాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరి కొంతమంది అగ్రకులస్తులు పన్నిన పన్నాగంలో ఇది జరిగినటువంటి కుట్ర అని నేను అభివర్ణిస్తున్నాను. అంతేకాకుండా బీసీ కులాలకు మత స్వేచ్ఛ ఉంది, ఓసీ కులాలకు మత స్వేచ్ఛ ఉంది, బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. వాళ్ళు కులము మారినా మతము మారినా వాళ్ళ కులము పోదు, వారి రిజర్వేషన్ పోదు. అదేవిధంగా ఓసీ కులాలకు మత స్వేచ్ఛ ఉంది, వారు మతము మారినా వారి యొక్క కులము పక్కన ఉన్నటువంటి తోకలు కట్ చేయడం లేదు. అందుకోసమే దాసరి నారాయణరావు గారు ఒక చక్కటి పాట రాశారు. ఊరి చివర మాకు పాకలెందుకు, పేరు చివర మీకు తోకలెందుకు అన్నట్లుగా మతము మారిన ఓసీలకు అనగా జార్జి రెడ్డి, థామస్ రెడ్డి, కానీ ఎస్సీలు మతం మారితేనే వారి యొక్క కులము పోతుందంటున్నారు, వారి రిజర్వేషన్లు పోతుంటాయి అంటున్నారు. వారి అంటరానితనం పోతుందా, సామాజిక వెలుగుబాటుతనం పోతుందా, లేకపోతే ఊరి చివరి మా ఇల్లు ఊరి మధ్యలో అగ్రకులస్తుల మధ్యలో ఏమైనా ఉంటాయా అని నేను ప్రజలను అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పటికీ ఈ కుల వివక్ష అనేది పోవడం లేదని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ ఎస్సీ ఎమ్మెల్యేల మీద ఒక అగ్రకులస్తుడే ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. అంటే ఇది జగమెరిగిన సత్యం. ఎస్సీలకు ఇంతవరకు మత స్వేచ్ఛ లేదు, అయినా కానీ వివక్షతో కూడిన చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి హిందూ సోదరులందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాం ఏమంటే, మేము ఎంత మతము మారినా మేము భారతదేశంలో పుట్టినాం కాబట్టి, మేము ఒక కులంలో పుట్టినాం కాబట్టి, ఈ ఎస్సీ అనే జాతి కులంలో మేము పుట్టినాం కాబట్టి, మేము ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రపంచాన్ని శాసించే ఒక శక్తిగా ఎదిగినా కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు ఏదో ఒక నాడు ఎక్కడో ఒక గడియలో మేము కుల వివక్షను ఎదుర్కొంటున్నాము. మతము మారినంత మాత్రాన మా కులము పోతుందా? ఈరోజు నేను మా పూర్వీకుల నుంచి మా జయనానక నుంచి మతము మారినారు, బీసీసీ పెట్టుకున్నాం. అయినా కానీ నేను ఎవరు అంటే జయకాంత్ ఎవరు అంటే మాలమాదిగా ఓడి అంటారు తప్ప నా కులముని ఖచ్చితంగా ఎత్తి చూపిస్తున్నారు. కాబట్టి కుల వివక్ష పోదు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నా వినతి తెలియజేస్తున్నాను. అయ్యా, మీకు ఓటేసినటువంటి ఎస్సీ నియోజకవర్గాలైతేనేమి, ఎస్సీ ప్రజలైతేనేమి మీరు గుర్తుపట్టుకోండి. అయ్యా మంత్రివర్యులు, యువ నాయకులు నారా లోకేష్ గారు, మీరు కూడా ఎస్సీ సమాజాన్ని చూడండి. మా వెనుకబాటుతనం పోతుందా? మా కుల వివక్ష పోతుందా? మా యొక్క ఎస్సీ కాలనీలో ఇల్లు ఊరి చేర ఉంటున్నాయే కానీ అగ్రకులస్తులు ఇళ్ల మధ్యలో లేవు కదా. కాబట్టి ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తక్షణమే రద్దుపరచాలని కోరుతున్నాను. అంతేకాకుండా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం, క్రైస్తవులలో కూడా ఇంతవరకు ఈ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ నియమించలేదు. అన్ని కార్పొరేషన్ చైర్మన్ నియమించినా కానీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ పెండింగ్గా పెట్టారు. కాబట్టి ఈ కుల వివక్ష క్రైస్తవులుగా మారినా మాకు కూడా ఈ వివక్ష ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే
ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి క్రైస్తవులకు న్యాయం చేయండి. అదేవిధంగా మా ఎస్సీ జాతి కుల వివక్షను ఎదుర్కొన్నటువంటి మా ఎస్సీ జాతికి అడ్డంకిగా ఉన్నటువంటి ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దుపరచాలని మేమంతా ఏకకంఠంతో మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. కుల రహిత సమాజాన్ని నిర్మించాలని, కుల గోడల్ని కూల్చివేయాలని మేము కోరుకుంటూ జై భారతదేశం, జై జీసస్ క్రైస్ట్. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే ఉద్దేశంతో యొక్క ప్రధానమైన డిమాండ్తో మేమందరం కూడా ఈ ధర్నాను మేము నిర్వహిస్తున్నాం. కనుక ఇంతవరకు మా సార్ గారు చెప్పిన రీతిగా చాలా మంది ఉన్నతమైన కులస్తులు సమాజంలో ఉన్నారు, కానీ వారికి ప్రాధాన్యత మాకు లేదు. ఎందుకంటే వారు చాలా మంది ఉన్నతమైన కులస్తులుగా ఉంటూ ఇప్పుడు రెడ్డి కులం చెందిన వారు ఉన్నారు, వారు మతాన్ని మారుతూ ఉన్నారు, కానీ వారికి ఉన్న అలాగే కులం మారడం లేదు, అలాగే వారికి ఉన్న రిజర్వేషన్లు మారడం లేదు. అలాగే బీసీలు ఉన్నారు, వారు కూడా మతాలు మారుతూ ఉన్నారు, కానీ వారికి ఉన్న రిజర్వేషన్ మారడం లేదు, కులం మారలేదు. కానీ మాకైతే మేము మతం మారితే వెంటనే మా యొక్క రిజర్వేషన్లు రద్దు చేయబడతాయని అలా సుప్రీంకోర్టు కూడా మనం తీర్పిచ్చడం జరిగింది. కనుక దయచేసి మా పైన ఇలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వం వారు స్పందించి మాకు కావలసిన న్యాయాన్ని సమకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని అందరూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ప్రభుదాస్, కర్నూలు పిలువైన కులమాల చేసినటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నతమైనటువంటి కులాలకు చెందినటువంటి వారే. ఇవాళ మనం ఏమంటున్నాము అంటే ప్రపంచ దేశాలు అంతా సమానంగా ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు క్రైస్తవ దేశాలు 270 కోట్ల ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు. ఏనాడైనా మీరు మా దేశానికి వస్తున్నప్పుడు మీరు క్రైస్తవులు కన్వర్ట్ అయితేనే మా దేశానికి రండి, క్రైస్తవులు కన్వర్ట్ అయితేనే మేము లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఏనాడైనా అన్న రోజులు ఉన్నాయా? కాబట్టి గమనించాలి, భారతదేశాన్ని మొట్టమొదటిగా దళిత క్రైస్తవులు విలేకరుగా ఉన్నారు. సుప్రీంకోర్టు దళితులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లాస్ 3ని ఈ దళిత సమాజానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ తీర్పుకు వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఆ 1950 తర్వాత చూస్తే ఎవరైతే బౌద్ధ మతస్థులు ఉన్నారో, సో దళితులుగా ఉన్నటువంటి వారు బౌద్ధ మతస్థంలోకి పోయినా కూడా వాళ్ళకి దళితులుగానే పరిగణించబడతా ఉన్నారు. అదేవిధంగా సిక్కు మతంలోకి ఎవరిపోయినా కూడా వాళ్ళు సిక్కులుగానే బౌద్ధులుగానే గుర్తించబడుతూ ఉన్నారు. అదే దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు క్రిస్టియన్లుగా మారితే వారికి దళిత హోదా వర్తించదు, క్రైస్తవులుగా మారాలని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల యొక్క ఈ బాధని, ఈ 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ని రద్దు చేయాలని కేంద్రానికి తీర్మానం చేసి పంపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో దీన్ని చట్టం చేసి దళితులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. చూడండి మిత్రులారా, మాన్యవన్ కాంశీరామ్ గారు ముందే చెప్పారు, దళితులుగా ఉన్నటువంటి మీ చేతి నుంచి ఒక గ్లాస్ నీళ్ళ తాగడానికి ఇష్టపడని ఈ అగ్రకులాల వాళ్ళు చట్టం మీ కొరకు అనుకూలమైన చట్టాలు చేస్తారని. కాబట్టి మన క్రైస్తవ సమాజం అంతా మేల్కోవాల్సిన అవసరం మనకుంది. మనం ఈ విధంగా వీళ్ళకి మనం అర్జీలు ఇచ్చి వినతి పత్రాలు పెట్టుకునేది కాదు, కానీ మన ఓట్లు మనం చేసుకొని మన రాజ్యం మనం పాలించే దిశగా ముందుకు సాగాలని మీకందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రవాదం చేస్తూ 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ను రద్దు చేసేంత వరకు మా పోరాటం తీవ్రం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.